చంద్రబాబు నాయుడు గారి ఇసుక పాలసీలని వ్యతిరేకించేటటువంటి రాజకీయ అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కానీ వాస్తవాన్ని వక్రీకరించాల్సిన అవసరం లేదు. ఏదైతే కొన్ని చోట్ల పెట్టినటువంటి ఏవైతే పోస్టర్లు వీటిని బేస్ చేసుకుని ఉచితం అని చెప్తున్నారు, ఇదిగో డబ్బులు వసూలు చేస్తున్నారు, జగన్ కంటే ఎక్కువ అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అయితే పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా ముందే చెప్పారు, నేను గతంలోనే చెప్పా, ఉచిత ఇసుక అన్నటువంటి కాన్సెప్ట్ అంటారు కానీ మినిమం ఛార్జీలు వసూలు చేస్తారు. దాన్ని కాదు, అది తప్పుడు పాలసీ అని నిరూపించాలంటే వీళ్ళు ఉచితంగా ఇచ్చి 5 పైసలు డబ్బులు తీసుకోకుండా ఇచ్చుంటే అది జెన్యూన్ అవుతుంది తప్పించి ఆ రోజున రేటుకి అమ్మారు ఉచితం అన్నారు అని చెప్తే ఉపయోగం ఉండదు అన్నటువంటి. ఇప్పుడు ఉచిత ఇసుక అంటే అటు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తర్వాత ఇతరత్రా ఛార్జెస్ కలిపి అమల్లోకి వస్తాయన్నది